నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దీ నా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఇది వరకు మన రైతులకు రైతు బంధు ఎట్లా వచ్చనోళ్ళ అప్లికేషన్ పెడితే చాలు టింగు టింగు మని పైసలు పడేటి. మరి షెయి పార్టీ వచ్చినాక పైసలు పడుతున్నాయి అసలు. అయితే కొత్తగా కాగితము రాసియాలనంట. ఎట్లా అంటే మీకు మీరు రైతు అని సర్కార్కు దస్తఖత్ చేసి మరీ ఇయ్యాలే. నేను రైతునే, నేను పొలం దున్నుతా, పంట పండిస్తా అని సంతకం పెట్టాలనంట. అరే రైతు రైతునే అని రుజువు చేసుకునుడేందో నాకైతే అర్థమైతలేదోల్లా. గట్లనే అవుతున్నది కథ. మన హరీష్ అన్న క్లారిటీగా చెప్తాడు, ఇనాలే మీరు కూడా ఈనుండ్రి ఓమల్క. కాదోల్లా బతికున్న మనిషి నేను బతికే ఉన్నా అని రుజువు చేసుకునుడేందోల్లా. నువ్వు బతికే ఉన్నావు అని రాసి నాకు రుజువు చెయ్యి అని ఎవరన్నా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఎంత బీపీ లేస్తుంది. అగో మన రేవంత్ సర్కారు ఇప్పుడు గదే కథ ఎత్తాంది. రైతు భరోసా రావాలనంటే నేను రైతునే రుజువు చేసుకోవాలనంట. లేకుంటే నన్ను జైల్లెయ్యుర్రి శిక్షయుర్రి అని కాగితంలో రాసి సంతకం పెట్టాలనట. ఇదెక్కడి నీతి, ఇదెక్కడి రీతి? రైతులకు ఈ పరీక్షలేంది అసలు? ఏమంటవే హరీష్ అన్న? మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతులు కోరుతున్నాడు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. చూసినావా గదట. అరే కాదోల్లా కేసీఆర్ సార్ కాలంలా ఇవన్నీ లిటిగేషన్లు కండిషన్లు ఉండేనా? రైతుకు పొలం ఉంటే చాలు కాగితం రాసిస్తే పైసలు పడేటి. కానీ ఇప్పుడు ఎన్ని కాగితాలు ఇచ్చినా ఎంత పొలము చూయించినా గాని నువ్వు రైతువే అని రుజువు చేసుకునుడు ఇదేమి కండిషన్ వల్ల? రావురి ఇంకా ఉన్నది. మన రేవంత్ సార్ ఓట్లకు ముందు రైతులకు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు. మరి ఏడాదైంది, మరి ఏమేమి ఇచ్చిండు ఏంది కథ మీకు ఎరుకున్నదే కదా. హరీష్ అన్న చెప్తాడు, ఇనాలే. 10 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క పంటకే బోనస్ అన్నారు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది 5%. రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా ఇప్పుడు యాసంగి వచ్చింది, పంటల బీమా ఏమైందా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తామంటారు. అంటే పంటల బీమా గుండు 0. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది 0. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టిండ్రు. అన్ని ఉత్తయే, మీరు ఏమిచ్చిండ్రు? అంతే కదా. స్కీములకు సున్నం పెట్టి రైతుల చేతులకు గుండు సున్నాలు ఇచ్చిండు అన్నట్టు పనుల పని ఇంకోటి కూడా చెప్పాలి. మన దేశం మొత్తంలోనే కేసులు ఎక్కువ ఉన్న సీఎం మన రేవంత్ సారు అని రికార్డు కొట్టిండు కదా. కేసులు సీఎంఏ కాదు, ఇప్పుడు మన తెలంగాణ కేసుల తెలంగాణ అని కూడా పేరు పోయింది. ఏడాదిలా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, అసలు అదుపు లేకుండా అవుతున్నది. అసలు పోలీసోళ్ళు ఉన్నారా, పోలీసు వ్యవస్థ పనిచేస్తాందా అని కూడా అనుమానం కొడుతున్నది. లాస్ట్ కు 100కు ఫోన్ కొట్టినా ఉయ్యలేదు కుయ్యలేదు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ఎటుపోతుంది ఈ రాష్ట్రం? 23 లక్షల మంది మహిళలు హ్యాక్ హైలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా హ్యాక్ హై అనేది బంద్ అయిపోయింది రాష్ట్రం. ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100కి ఎవరన్నా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100కి ఎవరన్నా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? కొత్త ఏడాది సంబురాలు ఎట్లా చేసుకున్నారల్లా? ఇక 31st రాత్రి అయితే అంత ధూమ్ ధామే చేసిరట కదా చాలా మంది. జనవరి 1 సంధి మందు ముట్టనే ముట్టం, ఇదే లాస్ట్ పెగ్గు అని అనుకుంటా పవ్వ మీద ఓట్లు కూడా పెట్టుకున్నారు. ఇక పాత ఏడాదిలో లాస్ట్ అంటే లాస్ట్ పెగ్ అనుకుంటా ఆగి హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటా బండ్లు కార్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు. అట్లా వచ్చినప్పుడు మన పోలీస్ అన్నలు ఊకుంటారా? తాగినోళ్లకు టెస్టులు చేసిర్రు. కుతికెలు దాకా తాగినోళ్ళు
సుక్కలు చూయించుకుంటా చిత్ర విచిత్ర విన్యాసాలు చూయించిండ్రు. పాండ్రి మరి వాళ్ళ ఫీట్లే జర చూసినట్టు చేసేసొద్దాం రాండ్రి. నిజంగా తాగినోళ్ళ లలిత కళలు చిన్నగుండేయోళ్ళ. సరే తాగుతే తాగితీరి, వాళ్ళ పానం వాళ్ళిష్టం. మరి కార్లు బండ్ల మీద తిరుగుడెందుకు? టక్కర్లు కావా? అసుంటోళ్లను మన పోలీసోళ్ళు దొరకబట్టే ఉపాయం చేసిర్రు. ఒక్కొక్కలైతే ఆ పుల్ల నోట్ల పెట్టుకోమని ఊదమంటే ఊదుతారా? వామ్మో, పోలీసులకే సుక్కలు చూయించిర్రు. ఇగో ఈ హైదరాబాద్ పెద్దన్న చూడు, కుత్కెల్దాంక దాగి దొరికిండు. ఏమాయే గట్ల దాగి రోడ్ల మీద కచ్చుడు తప్పు కదా. నీది మంచి తరీకనేనా అంటే ఏమంటాడు ఇనుండ్రి మీరే. रिक्वेस्ट नहीं करते बोल रहे आप? मैं रिक्वेस्ट कर रहा हूँ सारा 31st नाइट है, सबको परमिशन रहता, थोड़ा बहुत पी लेते हैं, काम नहीं का है सर। मैं डेली साहब को देखता हूँ, वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं, डेली पीते आप? डेली पीते भी आप? पीता हूँ मैं, आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है, जी तो एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ो, मुझे बोल रहा हूँ। అగనట 31st కు ఎంత అంటే అంత తాగుమని పర్మిషన్ ఈయనకెవలో ఇచ్చిరట, అందుకే తాగిండంట. ఇక ఎవలొచ్చినా చెప్తాడట ఈ మాట. కేసులు పెట్టుకుంటావా, కోర్టుకు పంపుతావా, పంపుకో, నా మందు నా కడుపు నా పానం నా ఇష్టం అని ఉల్టా సుద్దులు చెప్తాండు. దొరికిండు దొరికిండు. ఏది ఒక్కసారి పుల్ల నోట్ల పెట్టుకోవే, ఊదు. అరే మంచిగా ఊదంటే అబ్బర బిడ్డ ఎంత మంచిగా యాక్షనింగ్ చేస్తాండో చూడు. నేషనల్ అవార్డు ఇయ్యాలి పో. దొరకబట్టిరు దొరకబట్టిరు. పోలీసోళ్ళు ఇటు మెసలంగానే అట్నుంచి లుంగి కట్టుకొని ఒకళ్ళు ఉరుకుతున్నాడు, ఇట్నుంచి ఇటు ఇంకొకరు పరారు. అంత భయం ఉన్నప్పుడు తాగి రోడ్ల మీదికి ఎందుకు రావాలి? అగో గీననైతే ఊదమంటే ఊదుతనే లేడు, ఉల్టా పోలీసులకే క్లాస్ ఇస్తున్నాడు కావచ్చు. దొరకబట్టేటోళ్ళైతే మరి గంత రాత్రి దాకా బ్రాండీ షాపులకు బార్ షాపులకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిర్రు, ఎందుకు అమ్ముతున్నారు అని ఉల్టా కానూన్ దిత్తాండు. ఇగో గిట్లున్నాయి వాళ్ళ తాగుబోతుల శకలు. అన్నట్టు ఈడ ఇంకోటి చెప్పాలి మీకు, ఖాళీ డిసెంబర్ 31 ఒక్కనాడే మన జనాలు దగ్గర 402 కోట్ల రూపాయల ఇలువగల్ల మందును కడుపులకు జురుకున్నారట మనోళ్ళు. ఇక ఇది ఆల్ టైమ్ రికార్డ్ అటనులో మన కాడ. అన్నట్టు 31st దావత్ అంటేనే మందు బిర్యానీ కదా, బిర్యానీ తినకుంటే ఏదో నేరం చేసినట్టే అన్నట్టు ఎత్తరు. అందుకే హోటళ్ల ముందు చూడు బిర్యానీల కోసము కిలోమీటర్ల పొడుగుతా లైన్లు కట్టిర్రు. మరి ఆ హోటలోడు ఏమన్నా పుకిట్లకిస్తున్నాడా అంటే అది కాదు, పైసలు పెట్టి కొనేతెందుకే అర్ధరాత్రి దాకా ఇగో ఇట్లా కాళ్ళు గుంజంగా లైన్లో ఉన్నారా అన్నట్టు. సరే ఇక రాత్రంతా గట్ల నడిచిందా, ఇక తెల్లారి చూడుండ్రి కథ ఎట్లా మారిపోయిందో. అందరూ గుళ్ళ తోవ పట్టిర్రు, ఏ గుడి చూడు జనంతోని కిటకిటలాడినాయి. ఇక ఈ కొత్త ఏడాది మంచిగా కావాలి సల్లంగా చూడాలి అనుకుంటా దేవుళ్లకు మొక్కుకునేందుకు ఇగో గిట్ల ఎగబడ్డారు. అది కథ. ధూమ్దా ముచ్చట్లల్లా ఇప్పుడు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. అవుగాని బగ్గదాయినోళ్ళు ఏం చేస్తారోల్లా, కడుపులో ఉన్నాయని కక్కేస్తుంటారు. ఇంకా ఎక్కువ తాగిర్రే అనుకో సోలుక్కుంటా కింద పడతారు, ఢబేలని రోడ్ల మీద వంటారు. ఇక ఇంట్లో ఏడ పడితే ఆడ గుర్ర అని గురుగా కొడతారు. ఇక మొన్ననైతే ఒక దొంగోడు బ్రాండీ షాపులనే మంచిగా నిద్రపోయిండు. కానీ ఆంధ్రాలో ఒక మందుబాబు ఉన్నాడల్లా, అసలు వాని సాహస విన్యాసాలకు వాని గుండె ధైర్యానికి అసలు మన బాలయ్య బాబు కాదు కదా, జేమ్స్ బాండ్ కూడా పనికిరాడు పోన్రి. అబ్బాబ్బాబ్బాబ్బా ఇంతకేం చేసిండంటే చూడుండ్రి మీరే ఏం చేసిండో. ఆహా వారేవా, లోకంలో ఏడ జాగలేనట్టు కరెంటు తీగల మీద ఎంత పురుసతగా వన్నాడో చూడు. అసలు ఇదే పెద్ద పరుపు లెక్క అయిపోయినట్టున్నది. కరెంటు తీగల మీద కూడా నిద్ర పడుతుందంటే కిస్మత్ గల్లోడే. అసలు మనిషి అన్నోడు కరెంటు తీగల మీద కూడా నిద్రపోవచ్చు అని లోకానికి చాటి చెప్పిన ఈ మహానుభావుడు ఆంధ్రనే. పార్వతీపురం మన్యం జిల్లా సింగాపురం అనే ఊర్లో ఉంటాడు. అయితే డిసెంబర్ 31 దావత్ను సగం చేసుకొని
దునియాలో ఎవ్వరు రెస్ట్ తీసుకొని తిర్లా తీసుకున్నాడు. పొద్దడు సని తాగుతూనే ఉన్నాడట. ఇంకా మందు కావాలి, ఇంకా మందు కావాలి, పైసలు ఇయ్యి అని వాళ్ళ అమ్మను ఉగసతాయించుడా. ఈ తాగుపోతాడా, ఇప్పటికే సోయి తప్పినవు, సులుగుతానవు, ఇంకా తాగితే చస్తావు, పైసలు లేవు, ఏం లేవు అని వాళ్ళ అమ్మ గదరాయించింది. అసలే మందుబాబు శానా హట్ అయిపోయిండు. దబ్బ బయటికి వచ్చి కోతి లెక్కనే ట్రాన్స్ఫారం ఎక్కి తీగల మీదనే గిట్ల వండుకున్నాడు. అసలు కరెంట్ ఉంటే మాడి మచ్చవునా కాదా అంటే ఆంధ్రాలో కూడా కరెంట్ ఉండనే ఉండదని మందుబాబు చాలా క్లారిటీగా ఉన్నట్టున్నది. అందుకే గిట్ల రంది రప్పలు లేకుండా వాటి మీదనే వండుకున్నాడు కావచ్చు. గిట్ల అర్ధగంట సేపు అందరినీ 30 ఇప్పలు పెట్టి ముసమర్రకుండా చేసిండు. జనం కాపాడదామంటేనేమో కరెంటు దిగల, ముట్టుకుంటే కథమేనా. ఇక లాస్ట్కు వాళ్ళే బుజరికిచ్చి బుజ్జగించి మారాన్ చేసి అదిత్తం ఇదిత్తం చెకొడిలు తినిపిత్తాం అనుకుంటా బుజ్జగించే వరకల్లా ఇక అందరి మీద దయ చూపి మెల్లగా కిందికి దిగిండు. వీని తాగుడుకు నవడెత్తు, ఈ తాగుడు కగ్గి వెట్ట. మందు తాగితే గంత సోయి లేకుండా ఉంటారా అసలు? గిట్ల మూపైరేంది. నిజంగా వీని గుండె గట్టిదే కదా. మొత్తానికి ఈ మందుబాబు సాహసం చూసి ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్లు డైరెక్టర్లు కూడా పరేషాన్ అయిపోయి అచ్చే జేమ్స్ బాండ్ సినిమాల ఈ సీన్ పెడదామనే ఆలోచనలో ఉన్నారట. మరి ఆంధ్ర ఖ్యాతిని గిట్ల ఖండాంతరాలు దాటించిన ఈ మహానుభావునికి చంద్రబాబు సర్కారోళ్ళు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే పో అని అంటుర్రు. నిజంగా మన ఆడోళ్లకు బంగారం మీద మస్తు పాయిరం ఉంటుందట కదా నల్లా. బంగారం గురించి కూడా ఇంట్లో లొల్లులు జవడాలు కూడా అవుతుంటాయట కదా. ఇక పెండ్లిళ్ళు పేరంటాలల్లా మా యారాలు ఏ పాట నగలేసుకపోతుంది, మా చిన్నయ్య బిడ్డ ఏ గొలుసు పెట్టుకొని వచ్చింది, మా ఆడపడుసు ఎన్ని తులాలు నగలేసుకొస్తుందో, ఎలాంటి డిజైన్లు కొనుకొచ్చుకుంటుందో. ఇగో గిట్లనే ఆలోచనలు కూడా ఉంటాయట కదా. అంటే వాళ్ళు వీళ్ళు అనుకోగినా నాకు తెలియదు. మరి మొగోళ్ళకు బంగారం అంటే భయం, ఏడగొనమంటారో అని. అసంటిది ఇగో గీ బంగారు రాజులను చూసి మన ఆడోళ్ళు ఎంత కులుకుంటారో, ఎంత పరేషాన్ అవుతారో ఏందోపో. ఇంతకు ఎవరు వాళ్ళు అని అంటారా? పాండ్రి మన తిరుపతిలో ఎంకన్న కాడికి నడువురి. అబ్బరే బిడ్డ చూసిండ్రా మెడల ఎన్ని గొలుసులున్నాయో, అన్ని బంగారపుయే. ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 5 కిలోల బంగారము పెయ్యి మీద వేసుకొని వచ్చిండు. ఇక ఈ అన్న పేరు విజయ్ కుమారు. మెడలేసుకునే గొలుసు కాడికెళ్ళి చేతులకు కడియాలు ఉంగురాలు అన్ని బంగారపుయే. అంటే నిలువెత్తు బంగారం మనిషి అన్నట్టు. ఇక ఈ అవతారంలోనే వెంకన్న దర్శనానికి వచ్చిండు, మొక్కులు చెల్లించుకున్నాడు. ఇక భక్తులైతే ఈయననే చూసుడు కాదా. మరి తులం బంగారం కొనాలంటేనే ఈ నెల వచ్చే నెల అనుకుంటా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటారు. అసంటిది పెయ్యంత బంగారం వేసుకొని వచ్చిన మనిషిని చూస్తే ఎంతమంది కుళ్ళుకున్నారో పటు. ఆయనది అట్లున్నదా? ఇగో ఈ రవణ్ణను చూడురల్లా, ఏహే నేనేమన్నా తక్కువనా అన్నట్టే వచ్చిండు. ఇగో ఈయన పెయ్యి మీద కూడా 5-6 కిలోల బంగారం ఉన్నదట. అసలైతే బంగారం అంటే మన ఆడోళ్ళ తాననే ఎక్కువ ఉంటుంది అని అంటారు. కానీ మనల్ని దాటేసి ఈ మొగోళ్ళే ముంగట పడరు పో. ముచ్చట్లల్లా ఇప్పుడు మనం తీసుకుందాం ఇంకొక చిన్న బ్రేక్. ఓడలు బండ్లవుడు, బండ్లు ఓడలవుడు ఎరికే కదా ఈ శాస్త్రం. ఇగో నేనైతే ఇప్పుడు కండ్లారా చూసినోళ్ళ ఎట్లనో చెప్తా గానీ, వెనకట ఈ కార్లు బస్సుల సౌలతులు ఎక్కువ లేనప్పుడు అందరూ ఎడ్ల బండి మీద ప్రయాణం కట్టేటోళ్ళు. ఇప్పుడు ఎడ్ల బండి మీద పోతే ఏమన్నా ఉన్నదా? సెల్ఫీ ఫోటోలకు రీల్ వీడియోలకు తప్ప నిజంగా ఎడ్ల బండి మీద ఊర్లకు పోతే ఇజ్జత్ తీసి కుప్ప పెడతారు. కానీ అసాంటి ఎడ్ల బండే కోట్ల రూపాయల ఇలువగల్ల కారు ముందు గర్వంగా గల్లా ఎగరేసుకొని మరీ నిలబడ్డది. చూడుండ్రి ఎట్లనో. ఇగో ఇది ఉత్తపచ్చి కారు కాదు, ఫెరారీ కారు. దీని ఖరీదు కోట్లలోనే ఉంటది. తక్కువ 5.5 కోట్లన్నా ఉండాలి ఈ కారు కొనాలంటే. కారుకి 5.5 కోట్లంటే ఎవరు పడితే వాళ్ళు కొను కాని పని కదా, కరుడు పతులే వాడతారన్నట్టు. మరి గన్ని కోట్లు పెట్టిన కారు అంటే ఎట్లుండాలే కదా. ఈ అంతటి కారుకు ఇప్పుడు ఎడ్ల బండే దిక్కైంది. అగజూరు రాదురి మీరే. నూకర్రా నూకు హైలెస్సా, గట్టిగా గుంజు హైలెస్సా. ఏమైంది చూసిర్రా కథ ఏడదానికి వచ్చిందో. అయితే బొంబాయిలోనొల్ల బీచ్ను సముద్రం అలలను చూసేందుకు ఇగో 2 మహానుభావులు ఫెరారీ కారుని వేసుకొని వచ్చిర్రు. మమ్మల్ని చూడు, మా కారును చూడు, మా లెవెల్ చూడు అనుకుంటా. కానీ ఆ ఇసుకల ఈ కారు పయ్యలు దిగబడ్డాయి. ఎంత స్టార్ట్ చేసినా ఎంత స్టీరింగ్ తిప్పినా ఎలుడే లేదు. పాపం వీళ్ళ ఇజ్జత్ పోయినట్టు అయిపోయింది అనుకో రాదు. లాస్ట్కు ఎడ్ల బండిని పట్టుకొచ్చి దానికి ఈ కారుకు నడమ ఒక తాడును కట్టిర్రు. ఇప్పుడు ఆ ఎడ్ల బండే కోట్ల విలువ గల కారుకు సాయంగా ఉండి బయటికి తీసింది.
నిజంగా గన్ని కూట్లు పెట్టిన లాస్ట్కు ఆ కారు మాత్రం ఎడ్ల బండి ముందు ఎందుకు అక్కడికి రాకుండా అయింది పో. అంటే ఇప్పుడు ఫెరారీ కారు కంటే ఎడ్ల బండే విలువ గల్లదైపోయింది, అంతే కదా. నాకేడనన్నా మంచు కనబడితే చాలోల్లా నాకు తెలియకుండానే మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకు అని పాట నా నోటికి వస్తుంది. అసాంటిది కాశ్మీరు మంచు సీన్లు కనబడితే ఓయమ్మనే ఏమన్నా ఉన్నదా ఇక. వావ్ వావ్ సూపర్, ఓయమ్మో స్నో చూడు ఎంత మంచిగా ఇట్లా వస్తుందో అని అనుకుంటా ఒకరికొకరు మురిసి ముప్పందం అవుతారు టీవీలలో చూసుకుంటా. దయచేసి మంచుగడ్డలను చూసి మీరు మురిసిపోవుడో పాట పాడుకుంటా సంబరపడుడో చెయ్యకుండ్రి. కాశ్మీర్ వాళ్ళకు బీపీ లేచి మిమ్ముల్ని సైకోలు సాడిస్టులు అని అన్నా అంటారు. ఎందుకో నేను చెప్తా కానీ ఈ మంచు ముచ్చట్నైతే ఓ మల్క చూడుండ్రి మీరే ఫస్ట్. మన కాశ్మీర్ ఇప్పుడు ఎట్లున్నదంటే అగో రోడ్లేవో ఇండ్లేవో కార్లేవో బంగ్లాలేవో ఏర్పడకుండానే ఉన్నది. ఎటు చూడు మంచే బరఫు గడ్డలే, తొవ్వలన్నీ బరఫ్తోనే ఉన్నాయి. అగో ఈడ రైలు పోయేటప్పుడు చూడుండ్రోల్లా తొవ్వ ఎట్లా సాఫ్ చేసుకుంటాందో. సరే ఇక అదటుంటే బార్డర్ కాడ మన జవాన్లు ఉంటారు కదా, అసలే చలికాలం, అందున హిమాలయ పర్వతాలు, దానికి తోడు మంచు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది కావచ్చు, ఎట్లా డ్యూటీలు ఎత్తాన్రు అని అనుమానపడుతున్నారా? చూడుండ్రి మీరు కూడా. వామ్మో మనం ఇంట్రోళ్ళు ఎట్లా డ్యూటీలు చేస్తాన్రోల్లా. అసలు ఆడ ఎండపొడ సంగతి పక్కకు పెట్టుర్రి, కొంచెం అంటే కొంచెం కూడా జర వెచ్చదనం అనేది కూడా లేనే లేదోల్లా. కానీ జవాన్లు మంచు తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా అగ్నిపర్వతాలు బద్దలైపోయి మీద పడ్డా వాళ్ళు డ్యూటీని మాత్రం ఇడిచిపెట్టరు. మన దేశాన్ని కాపాడుకునేందుకు ఇగో ఇట్లా 24 గంటలు గిట్ల ముంగట పడుతూనే ఉంటారు. ఇక ఇంకో దిక్కు కొత్త ఏడాదిలా మంచులో ఎంజాయ్ చేసేందుకు మనాలి గినాలి అనుకుంటా టూరిస్టులు వస్తాన్రు. ఇక వాళ్ళ మురిపెం వాళ్ళది. ఇక మంచు అందాలను చూసేందుకు జనాలు వందల వేల కార్లలో ఒకటేసారి వచ్చే వరకల్లా ట్రాఫిక్ జాము, ఒక కారు ఇంకో కారును గుద్దంగానే కడమ కార్లన్నీ ఒక్కదానికి వెనుక ఒకటి టక్కర్లు అయిపోయినాయి. మొత్తానికి నేను చెప్పచ్చేది ఏందయ్యా అనంటే, చలికాలంలో మనం చీకటి పడ్డాక బయట అడుగు పెట్టాలంటేనే వణుకు ఉడుతుంది. అసాంటిది ఇక్కడోళ్ళు 24 గంటలు మంచుల్నే ఉంటాన్రు. వాళ్ళ తన్లాట వాళ్ళది. అందుకే మంచు సీన్లను చూసి మంచు కురిసే వేళలో అని పాటలు పాడి పుండు మీద కారం జల్లకుర్రి అని అంటాన్రు. అది కథ. ఇవన్నట్టోళ్ళయ్యారటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.